కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్దన్ రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాల్లో చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు పోతోందని నాగం విమర్శించారు. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని నాగం జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్దన్ రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలలో చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలు పోతోందని నాగం విమర్శించారు. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని నాగం జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. నాగం జనార్దన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రమాదేవి, నాగం జనార్దన్ రెడ్డి దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి నాగర్ కర్నూలులో జలక్ తగిలిందని చెప్పవచ్చు. నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ రాలేదని చెప్పి భంగపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత, అంటే దాదాపుగా కార్యకర్తలు తర్వాత ఆత్మీయ సమ్మేళనాలు అనుసరుల చర్చ తర్వాత నేడు కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా లెటర్ అయితే పంపించారు. ఇంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన అనంతరం తాను ఈ భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానంటూ కూడా నాగం జనార్దన్ రెడ్డి వెల్లడించారు. త్వరలో కూడా, అంటే దాదాపుగా కూడా నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఇటు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో చర్చ అయితే సాగుతుంది. మొత్తానికైతే నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, ఇటు మాజీ మంత్రిగా కూడా తెలంగాణకు ఎన్నో ఏళ్ల నుంచి కూడా తన రాజకీయ అనుభవాన్ని అయితే పంచుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా ఆయనకు కాంగ్రెస్ టికెట్ వస్తుందని చెప్పి కూడా చివరి వరకు కూడా వేచి చూశాడు. సీనియర్ నేత తనను కాదనకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇయ్యరు అన్నట్టుగా ఆయన చివరి వరకు చూసి కాంగ్రెస్ పార్టీ నుండి తనకు టికెట్ వస్తుందని ఆశించాడు. చివరి వరకు చూసినా కూడా టికెట్ రాకపోవడంతో ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి కూచుకుల్ల రాజేష్ రెడ్డికి టికెట్ రావడంతో ఆయన దాదాపుగా కూడా చివరి వరకు బాధపడిన సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఇంత సీనియర్ నేతగా ఉన్న తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదంటూ కూడా ఇటు హైకమాండ్ ను ప్రశ్నించినా కూడా ఎటువంటి ఆయనకు స్పందన లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందంటూ కూడా ఆయన విమర్శలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా, రెండో జాబితాలో విడుదలైన పేర్ల కారణంగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన ఆశావాహులంతా కూడా చాలా వరకు తమకు పార్టీకి రాజీనామా చేయాలి, లేకపోతే ఇతర పార్టీలకు వెళ్ళాలంటూ కూడా వలసలు వెళ్ళడానికి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఓవైపు వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మేఘారెడ్డి కూడా చివరి వరకు తనకు టికెట్ వస్తుందని ఆశించిన మేఘారెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చాక తనకు టికెట్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తనకు చివరి వరకు చూశాక చిన్నారెడ్డికి టికెట్ వచ్చింది, తనకు రాలేదంటూ కూడా ఆయన ఈ రోజు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన దారి ఎటువైపు అని కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో చర్చించి తదుపరి నిర్ణయం కూడా తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం పైన అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దక్కని ఆశావాహులు అంతా కూడా ఒకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండాలా లేకపోతే వేరే పార్టీకి వెళ్ళాలంటూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రమాదేవి, సాగర్, చూసుకున్నట్లయితే పార్టీ అధిష్టానం అయితే కొన్ని హామీలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. హామీలు లభించినా కూడా ఆయన పార్టీలో కొనసాగించేందుకు మొగ్గు చూపలేదు. మరి దీనికి కారణం ఏమంటుంది అనుకోవచ్చు? ఇదే విధంగా చూడొచ్చు మనం. కాంగ్రెస్ పార్టీ నాగం జనార్దన్ రెడ్డికి నామినేటెడ్ పదవులను, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మాత్రం నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని ఓవైపు హామీ ఇచ్చినా కూడా నాగం జనార్దన్ రెడ్డి మాత్రం తనకు
టికెట్ నాగర్ కర్నూలు నియోజకవర్గ టికెట్ తప్పనిసరిగా కావాలని కూడా చివరి వరకు అడిగి అటు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే మొత్తానికైతే కూడా అధిష్టానం మాత్రం నాగం జనార్దన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకోకుండా చాలా అంటే కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేశారు. తనకు రాజకీయ అనుభవం ఉంది, తర్వాత నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలంతా కూడా తానే కావాలంటూ కోరుకుంటున్నారంటూ కూడా ఇటు నాగం అయితే విమర్శలు చేసిన తనకు మాత్రం టికెట్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పూర్తిగా తనను అవమానించిందే అని ఆయన చివరి వరకు కూడా చూసి అవమానించిందని కూడా ఈ రోజు పార్టీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రమణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నేతలకు ప్రజలకు అంతుబట్టకుండా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ఆయా పార్టీలు కొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. పార్టీలన్నీ పోటాపోటీగా ఆపరేషన్ ఆకర్ష్ను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్లో బీఆర్ఎస్ ఓ అడుగు ముందు ఉందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఆయా పార్టీలో అసంతృప్తులు, అసమ్మతి నేతలకు ఆహ్వానాలు పంపుతోంది. నాగర్ కర్నూలు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి భంగపడ్డారు. నాగంకు కాకుండా కొత్తగా పార్టీలో తీర్థం పుచ్చుకున్న రాజేష్ కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన కోపంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నాగం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి నాగంను పరామర్శించినట్లు సమాచారం. ఇప్పటికే పొన్నాల తమ పార్టీలోకి వస్తానంటే తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించిన కేటీఆర్ ఇప్పుడు నాగంను కూడా స్వయంగా పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. నాగం ఇంటికి వెళ్లి కేటీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. నాగంను కూడా స్వయంగా పార్టీలోకి రావాలని కేటీఆర్ కలిసి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ రమాదేవి, మొత్తానికి రాజకీయ సమీకరణాలు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎవరికి అంతుబట్టనంతగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయనే దానికి ఏదైతే మొత్తంగా కూడా ఆపరేషన్ ఆకర్ష్ అనేది కూడా కీలకంగా అయిన నేపథ్యం. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దాదాపు విజయవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితిలో దాదాపు క్యాడర్ అంతా కూడా అయోమయంలో ఉన్నట్టు పరిస్థితి. మరి ఇప్పటి కార్యకర్తలంతా కూడా దాదాపు రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇన్నాళ్ళుగా తమ నేతకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వస్తుందని ఆశించారు. కానీ నేత మనసులో మాత్రం పార్టీ మారాలన్న ఆలోచన ఉండడం, మరి వాళ్ళు కొత్తగా మళ్ళీ ఒకసారి కొత్త స్థావరాన్ని ఎత్తుక్కోవడం అనేది దాదాపు వాళ్ళకు కూడా ఒక అగమ్య గోచరం అని చెప్పొచ్చు. ఇక పొన్నాల విషయంలో కూడా దాదాపు కేటీఆర్ స్వయంగా ఆయన ఆహ్వానించిన నేపథ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాగర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్దన్ రెడ్డి కూడా పార్టీపై అలకబోనారు. కనీసం తనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో కనీసం చెప్పాలంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రకంగా ఇప్పుడు పార్టీకి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో మరి ఇదే అదనుగా ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి మరి ఈ క్రమంలో కేటీఆర్ ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ పొన్నాలను కూడా తను ఇంటికి వెళ్ళి ఆహ్వానించి పార్టీలోకి చేరారు. తనకు కూడా ఒక బలమైన భరోసా కూడా ఇచ్చిన నేపథ్యం. ఇప్పుడు నాగం కూడా పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో మరి ఆయనకు కూడా ఒక బలమైన హామీ ఇచ్చే అవకాశం. ఇప్పటికే రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టీలోకి రావడం, సో ఇలా అందరినీ కూడా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా అందరినీ కూడా కలుపుకుపోతుంది. మరోపక్క ఒక బీఆర్ఎస్ పార్టీ ఇలా ఆపరేషన్ ఆకర్ష్
స్టార్ట్ చేస్తే మరి మేము తక్కువ తిన్నామా అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు తగ్గ సీనియర్లను కూడా లాక్కోవడంలో తన పాత్ర నడిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మహేశ్వరం నుండి మనోహర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం చూసాం. ఇక్కడ షాద్నగర్ నుంచి కొత్త షౌకా నేతను తీసుకోవడం జరిగింది. మరోపక్క మేడ్చల్ నుంచి కూడా సుధీర్ రెడ్డిని కూడా తీసుకోవడం జరిగింది. ఇటు షాద్నగర్లో ప్రతాప్ రెడ్డి రావడం, మన మేడ్చల్ నుంచి సుధీర్ రెడ్డి రావడం, ఇటు మనోహర్ రెడ్డి రావడం, ఇలా దాదాపు మరి అంతా కూడా పార్టీలోకి రావడంతో ఇటు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్న వైపు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పార్టీల నుంచి కీలక నేతలు సీనియర్లు వెళ్ళడం ఒకంత పార్టీలకు మాత్రం చీరని నష్టమని చెప్పొచ్చు. మరో రకంగా పార్టీలు కూడా మరి ఎందుకు ఇలాంటి సీనియర్లను పోతున్నా కూడా ఎందుకు వాళ్ళని ఆపలేకపోతున్నారు దానిపైన అయితే ఒక సంశయం నెలకొంది. సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల కన్నా ముందు ఆపరేషన్ ఆగస్టులో దాదాపు బీఆర్ఎస్ పార్టీ విజయవంతమైన చెప్పొచ్చు. ఆ రకంగా అందరినీ కూడా పార్టీలోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే కారు ఓవర్లోడ్ అయిన నేపథ్యంలో మరి ఇంతమందిని పార్టీలోకి తీసుకొని మరి వీళ్ళకి రేపటి నాడు ఎలక్షన్ తర్వాత మరి వీళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కానీ ఇంకాస్త రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవులు కానీ మరి ఇవన్నీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారా, లేక అవి రాని పక్షంలో మరి పార్టీ మరి అనవసరంగా తప్పు చేశామని నాలుగు ఖర్చుకునేలాగా వీళ్ళకు ఒక భంగపాటు పార్టీలో కూడా వచ్చే అవకాశం ఉంటుందా, ఇవన్నీ ఎదురు చూడాలి. మొత్తం నాకైతే నాగం జనార్దన్ రెడ్డి ఎపిసోడ్ దాదాపు కాంగ్రెస్ పార్టీతో పూర్తయిందని చెప్పొచ్చు. ఆయన కారు ఎక్కుతున్నట్టు దాదాపు ఖరారు అవుతుంది. ఆ రకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేరుగా నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించి పార్టీలోకి ఆహ్వానించేందుకు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.